హలో గాయస్, మనకి నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో కనుక మీ అందరూ చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ ఒక ఇద్దరు బౌలర్ని ఉతికారేసాడని చెప్పాలి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇషాంత్ శర్మ. సో మరి ఇషాంత్ శర్మ ఇంటర్నేషనల్ డెబ్యూ చేసినప్పుడు మనోడు పుట్టుండడు. అయితే మరి ఇషాంత్ శర్మ బౌలింగ్లో అసలు ఒక సీనియర్ బౌలర్ అని కూడా లేకుండా నిన్న చూసుకుంటే ఒక ఓవర్లో ఏకంగా 26 రన్స్ బాదాడు. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి కరీం జనత్, సో మనోడు చూసుకుంటే నిన్నే పాపం డెబ్యూ చేశాడు. సో మరి డెబ్యూ చేశాడు అనే కనికరం కూడా లేకుండా ఉతికి ఆరేసాడు అని చెప్పాలి. సో అయితే మరి కరీం జనత్ వేసిన ఓవర్లో చూసుకుంటే ఒకే ఒక్క ఓవర్ వేసాడు, ఆ ఓవర్లో కూడా 30 రన్స్ బాదాడు. సో మరి ఇదంతా చూసిన తర్వాత మరి అజయ్ జడేజా కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి అజయ్ జడేజా ఏమంటున్నాడంటే, మరి ఇంత ఏజ్లో, అది కూడా 14 ఇయర్స్లోనే ఇంత విధ్వంసం, అది కూడా ఇంటర్నేషనల్ బౌలర్స్ అని కూడా తేడా లేకుండా ఉతికారేస్తున్నాడంటే, సో మరి మనోడు ఫ్యూచర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మరి ఇతనికి ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. సో దాంతోపాటు మరి ఇంత విధ్వంసంగా ఆడుతున్నాడు కాబట్టి మరి త్వరలోనే ఇంటర్నేషనల్ డెబ్యూ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి కూడా మరి అజయ్ జడేజా దీని గురించి మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి నిన్న వైభవ్ సూర్యవంశీ క్రియేట్ చేసిన ఈ విధ్వంసం గురించి, మరి ఇషాంత్ శర్మని సైతం మరి ఉతికారేసిన సినారియో గురించి మీరేమనుకున్నారనేది కింద కామెంట్ చేయండి.